పోలీసు శాఖలో ఉన్నతోద్యోగం చేసి తర్వాత రాజకీయాల్లో చేరిన రావులపాటి సీతారామరావు గారు ఆయన నేటి మనసులో మాట కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చారు. నమస్కారం అండి సీతారామరావు గారు. సార్, నాకు తెలిసినంత వరకు మీరు ఖమ్మం జిల్లాలో పుట్టి పెరిగారు. ఇప్పుడు ఖమ్మం జిల్లా భవిష్యత్తు గురించి అంటే సీమాంధ్ర ప్రాంతం వాళ్ళు ఖమ్మం జిల్లా ఒరిజినల్గా 1956లో మా ప్రాంతంలో ఉన్న కాబట్టి మా ప్రాంతానికి ఇవ్వాలని ఒక డిమాండ్, తెలంగాణ వాళ్ళు లేదు ఇందులో ఉండాలనేది ఒక ఇష్యూ ఉంది. అలాగే భద్రాచలం రెవెన్యూ డివిజన్ని కలపాలని ఉన్నది. మీరు బార్డర్లో ఉన్న డిస్ట్రిక్ట్, యాక్చువల్గా ఖమ్మం జిల్లా తెలంగాణలో ఉన్నప్పటికీ సగం ప్రాంతము ఆంధ్ర ప్రాంతపు లక్షణాలు ఉన్నాయని చెప్తూ ఉంటారు సోషియాలజిస్టులు వాళ్ళు. మీరు ఒక పోలీస్ ఆఫీసర్గా ఉన్నారు, పొలిటీషియన్గా ఉన్నారు. మీ రియాక్షన్స్ ఎలా ఉన్నాయి దీనికి? అసలు రాష్ట్ర విభజన అనేది మీకు ఏమైనా డిస్టర్బింగ్గా ఉందా, లేకపోతే జరగాల్సిన అనివార్యంగా అయితే ఖమ్మం జిల్లా భవిష్యత్తు గురించి మీరేమనుకుంటున్నారు? మా ఫాదర్ ఇప్పుడు 90 years old. ఓకే. మా బ్రదర్ దగ్గర ఉంటారు. వాళ్ళ అమ్మాయి తెలంగాణ మొన్న డిక్లేర్ అయింది చూసారా, దిగ్విజయ్ సింగ్ చేసిన ప్రకటనతో తాత దగ్గరికి వెళ్ళి ఆయన మనసు మీద పడుకున్నాడు. ఈజ్ నాట్ వెల్. తాత తెలంగాణ వచ్చేసింది, తెలంగాణ జై అని అని అంటే ఆయన ఒక క్షణం ఆలోచించి చేతి జై విశాలాంధ్ర అన్నాడు. అంటే ఆ రోజుల్లో వాళ్ళు విశాలాంధ్ర కోసం ఎంత ఉద్యమించారు, ప్యాషనేట్గా. అండ్ అట్ ది సేమ్ టైం వన్ ఆఫ్ ద పర్సన్స్ ఇన్ దట్ డెలిగేషన్ కర్నూలులో ఉన్నటువంటి నీలం సంజీవ్ రెడ్డిని కలవటం కోసం పోయినటువంటి దాంట్లో బొమ్మకంటి సత్యనారాయణ గారు మీరు పేరు వారు ఖమ్మం జిల్లాకు సంబంధించిన అందరి నాయకులను తీసుకొని అక్కడికి పోయి ఒక డెలిగేషన్ ద్వారా చేయడం జరిగింది. అయితే చేంజింగ్ సిచ్యువేషన్, ఎప్పుడు విషయాలు కానీ సమస్యలు కానీ డైనమిక్గా నడుస్తూనే ఉంటాయి. అట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ తెలంగాణ మనోభావాలు అనుకోండి ఏదైనప్పటికీ తెలంగాణ కావాలనేటువంటి బలమైనటువంటి ప్రగాఢమైనటువంటి ఆకాంక్ష వీళ్ళకి వచ్చింది కాబట్టి దానికోసం ఉద్యమించారు. అది ఒక చరిత్ర. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు, నేను మాట వరుసకు నేను అసలు తెలంగాణ ప్రాంతంలో చాలా తక్కువ పనిచేశాను. నేను యాక్చువల్గా సర్వీస్ అంతా నేను ఏలూరులో ఫస్ట్, పెనుకొండ, విజయవాడ, మరి పోతే గుంటూరు ఎస్పీగా చేశాను, చిత్తూరు ఎస్పీగా చేశాను, ఒంగోలు ఎస్పీగా చేశాను, తర్వాత విశాఖపట్నం ఐజీగా చేశాను. ఇవన్నీ చూస్తే తిరుపతి ఎడిషన్ ఎస్పీగా చేశాను. ఇవన్నీ నావి కావా, నేను అక్కడికి ఇంత మునుపు పనిచేసినటువంటి చోట ఇది నేను పోలేనా అనేటువంటి ఒక భావన కలిగినప్పుడు చివుక్కుమంటుంది మనసు. వాళ్ళ ఆ రోజుల్లో ఆ పరిస్థితులు, యాక్చువల్గా ఆంధ్ర ఎజిటేషన్ ఉన్నప్పుడు నేను ఏలూరులో ఉండేవాడిని. ఏమిటంటే ఒక్కొక్కప్పుడు నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. అయితే కాలమాన పరిస్థితులను బట్టి మారటం అనేది చాలా సహజం. మీరు అడిగిన ప్రశ్నకు జవాబుగా నేనేం చెప్పదలుచుకున్నానంటే 1952 ఆ ప్రాంతంలో యాక్చువల్గా ఈ భద్రాచలం అనేటువంటి సమస్య, దానికి సంబంధించిన విషయంలో చారిత్రక ఆధారాలు ఏమున్నావంటే అప్పుడు ఉన్నటువంటి తానిషా ఎప్పుడైతే శ్రీరామచంద్రుడు ఆయన కల్లో అసలు యాక్చువల్గా తానీషా మోర్ సెక్యులర్గా అనిపించే భగవంతుడు ఆయన కనపడ్డాడు కానీ రామదాసు కనపడలేదు. అదొక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన. అప్పుడు ఈ యొక్క తలంబ్రాలను అప్పటి నుంచి పంపిస్తూ ఉండేవాడని ఒక వాడుకలో ఉంది. నేలకొండపల్లి అనేది మా ఊరి పక్కనే, ముదిగొండ, రామదాసు పుట్టినటువంటి ఊరు ముదిగొండ నా గ్రామం, అంటే పక్కనే, ఖమ్మం పక్కనే. సో అలాంటి విషయాలన్నీ తెలిసినప్పుడు ఇవాళ భౌగోళికంగా ఈ మార్పులు జరగాలన్నా వద్దా అనేది ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి సమస్య. బట్ నిజంగా మాట్లాడితే విజయవాడకు మాకు చాలా దగ్గర. ఇంతకు మునుపు చిన్నప్పుడు మేము విజయవాడకు పోవటం అలవాటు, అప్పుడు బెదవాడ అనేవాడు, బెదవాడకు పోవటం అలవాటే కానీ హైదరాబాద్ చాలా తగ్గ. ఏదేమైనప్పటికీ ఈ పరిస్థితిలో భద్రాచలం రెవెన్యూ డివిజన్ ఇటు కలపాలనేది సహజంగా ఏంటంటే తిరుపతిలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని చిత్తూరు వాళ్లకు మీకు లేదు అంటే ఎంత బాధపడతారో, భద్రాచలం ఖమ్మం జిల్లా వారికి లేదు అంటే బాధపడతారు. ముఖ్యంగా నా పేరు సీతారామారావు. సీతారామారావుకి సంబంధించిన అరే భద్రాచలం నా పక్కనే రామదాసు, నేలకొండపల్లి, భద్రాచలం నాకు లేదు, నా జిల్లాకు సంబంధించింది కాదు అంటే నిజంగానే చాలా బాధపడటం జరుగుతుంది. ఇవన్నీ పొలిటికల్ ఇష్యూస్ ఏ విధంగా ఎప్పుడు రేపు రూపుదిద్దుకుంటుందో మనం చెప్పలేమండి. అంటే మీరు చెప్పినట్టుగా నేను సీతారామారావు అనేది అసలు అంటే భద్రాచలం ఇన్ఫ్లుయెన్స్, కానీ మీరు సెక్యులర్ అని చెప్పారు కదండి. తానీషా సెక్యులరా కాదా అనేది మనకి ఒక ట్రెడిషన్ లాగా ఉంది, కానీ అక్కన్న మాదనల్ని తలను నరికించారు అది అనేది ఒక డైమెన్షన్ లైటర్ వేలో చెప్పాను. నేను ఏంటంటే నాకు యాక్చువల్గా అది కూడా నేను ఇంకా కొంచెం చేస్తే, అంతకు మునుపు ఒక బీజేపీ నాయకుడిని ఏదో మాట్లాడమనంటే
ఆ బీజేపీ నాయకుడితో నేను మాట్లాడాల్సి వచ్చింది, నేను పోలీస్ శాఖలో ఉన్నప్పుడు. కాబట్టి నాకు కొంచెం ఇబ్బందికరంగా లేని పరిస్థితుల్లో అప్పుడు చెప్పాను, నా పేరు సీతారామరావు, నేను ఖమ్మం జిల్లాకు చెందిన వాడిని. స్ట్రిక్ట్లీ స్పీకింగ్ యాక్చువల్గా రామదాసు అంత కష్టపడ్డా కూడా ఆయన కనపడలేదు. చివరకు భక్త రామదాసు ఎక్కువ కనపడకుండా తానిషాకు కనపడి అని చెప్పాడు. కాబట్టి తానిషాను కూడా సెక్యులర్గా భావించాడా అని నవ్వుతూ అది ఒక లైటర్ వేలో చెప్పినటువంటి విషయం. సార్, అలాగే రాష్ట్రం విభజించడం వల్ల, మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా కాలం పనిచేశారు కాబట్టి, రాష్ట్రాన్ని విభజించడం వల్ల పరిష్కారం అయ్యే సమస్యల కంటే కొత్తగా వచ్చే సమస్యలు ఎక్కువగా ఉంటాయనే అభిప్రాయం కూడా బలంగా ఉంది. అంటే అవుట్ సైడర్గా అబ్జర్వ్ చేసే వాళ్ళకి కూడా వాటర్ డిస్ప్యూట్స్, ప్లస్ క్యాపిటల్ డిస్ప్యూట్స్, సర్వీస్ మ్యాటర్స్, ఎడ్యుకేషన్ ప్రాబ్లమ్స్, ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్స్. యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లో ఒక విచిత్రమైన పరిస్థితి, కొద్దిగా డెవలప్ అయిన ప్రాంతాల నుంచి మైగ్రేషన్ ఉన్నది. సాధారణంగా బ్యాక్వర్డ్ ఏరియాస్ నుంచి డెవలప్డ్ ఏరియాస్కి మైగ్రేషన్ జరుగుతుంది. దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? అంటే ఇక నేను మీకు తెలుసు కదా, నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను, యాక్టివ్ కూడా నేను పనిచేస్తున్నాను. మా నాయకుడు చెప్పిన విషయం దీన్ని అన్నింటినీ బాగా ఆకలింపు చేసుకొని, ఆయన ఎప్పుడైతే దిగ్విజయ్ సింగ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడో, ప్రజల యొక్క నాడిని దృష్టిలో పెట్టుకొని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. దీనికి ఈ క్యాపిటల్ కట్టడం కోసం వేరే సపరేట్గా ఇంత కావాల్సి వస్తుందంటే దాన్ని తేలిగ్గా తీసేశారు. వాళ్ళు కనుక దాని మీద నిజమైనటువంటి చర్చ జరిగితే ఇంత దూరం దాకా అది కేవలం రాజకీయ ఎత్తుగడగా భావించి ఇంకో విధంగా దాన్ని తీసుకోవడం వల్ల వచ్చినటువంటి నష్టం. ఇవాళ మీరన్న విషయాల గురించి ఇంకా నేను లోతుగా పోతాను. శ్రీకృష్ణ కమిటీకి సంబంధించినటువంటి దీన్ని ఆధారంగా చేసుకుని మేము దీన్ని డిక్లేర్ చేశామని మీకు జ్ఞాపకం ఉండొచ్చు, చిదంబరం రాజ్యసభలో చెప్పాడు. ఆయన ఏం చెప్పాడు, ఇందులో 5th ఆప్షన్ శ్రీకృష్ణ కమిటీ ఇస్ ద బెస్ట్, ఇట్ ఈస్ నాట్ ద బెస్ట్ ఆప్షన్ బట్ ఇట్ ఈస్ ద నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ అని తీసుకొని అందులో, బట్ అట్ ది సేమ్ టైం దీనికి చాలా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఈ 3 ప్రాంతాల వారికి సంబంధించినటువంటి వాటన్నిటినీ ఒక ఎమికబుల్ సొల్యూషన్ తీసుకుని వచ్చిన తర్వాతే దీన్ని డివైడ్ చేయాలి, లేకపోతే చాలా వైలెంట్ సిచ్యువేషన్ వస్తుందని కూడా రాశాడు. ఎప్పుడైతే దిగ్విజయ్ సింగ్ గారు దాన్ని ఉటంకించారో, మరి దానికి ఉన్నటువంటి కండిషనల్ క్లాజ్ గురించి పెద్దగా తెలియదు. హోంవర్క్ చేశారంటే హోంవర్క్ చేశాం, ఏం హోంవర్క్ చేశారు ఇప్పుడు కూడా చెప్పలేకపోతున్నాం. అందుకనే చంద్రబాబు గారు ఏమంటారంటే, ఎస్ తెలంగాణకు మేము కట్టుబడి ఉన్నాం, అందులో సందేహం ఏమీ లేదు, కానీ ఎట్ ది సేమ్ టైం వచ్చేటువంటి విషయాల గురించి మీరు అట్లాంటి పరిస్థితుల గురించి ఏ విధంగా, వాటర్ సమస్య కానివ్వండి, హైదరాబాద్ సమస్య కానివ్వండి, ఉద్యోగస్తుల సమస్యలు కానివ్వండి, వీటన్నిటిని గురించి కూడా మీరు డీటెయిల్స్లోకి పోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఇన్ ప్రిన్సిపల్ ఒక సిద్ధాంతాన్ని యాక్సెప్ట్ చేసినప్పుడు దానికి ఉన్నటువంటి ఏ విధంగా మీరు డివైడ్ చేస్తారు అనేటువంటి విషయాన్ని గురించి అందరినీ కాన్ఫిడెన్స్లోకి తీసుకొని చేసినట్టయితే బాగుంది. అందుకోసమే ఆయన ఏం చెప్పాడంటే, మన ఢిల్లీకి బోర్డు పోయి కూడా ప్రెసిడెంట్ని కలిసినప్పుడు, మీరు పోనీ రాజకీయ వయస్సుల మీద మీకు విశ్వాసం పోయింది అనుకుంటే, రాజకీయ నాయకుల మీద కానీ పార్టీల మీద పక్కన పెట్టి 2 జాయింట్ యాక్షన్ కమిటీస్ ఉన్నాయి. వాటితో పాటు ఈ పార్టీ మన వీరున్నారు, పౌర సంబంధాలు ఉన్న చూసేటువంటి వాళ్ళు, ఇంటలెక్చువల్స్ ఉన్నారు, వీళ్ళందరినీ కలిసి మీరు పెట్టి ఒక సమ్ ఎమికబుల్ సొల్యూషన్ యూ హ్యావ్ టు బ్రింగ్ ఇట్ అవుట్. ఇప్పుడు ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ పార్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్, యూ వుడ్ కంటిన్యూ టు బి ఏ పార్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్. పార్ట్ ఆఫ్ ది సొల్యూషన్ అంటే ఏదో ఒక మార్గం వస్తుంది. సీమాంధ్ర నిజంగా విడగొడితే అప్పుడు రాజధాని ఎక్కడ పెట్టాలనేది చాలా పెద్ద సమస్య వచ్చి, మళ్ళీ అక్కడ కూడా డివిజన్ కోసం ఉద్యమాలు జరుగుతాయనే భయాలు ఉన్నాయి. అవును, ఇవాళ మీరు గనక తెలంగాణకు సంబంధించినంత వరకు వాళ్ళ భావోద్వేగాలను అనుసరించి మేము చేస్తున్నాం అన్నారు, ఎక్సలెంట్, దాన్ని ఎవరు తప్పు పట్టాల్సినటువంటి అవసరం లేదు. అయితే రాయలసీమకు సంబంధించిన ఇష్యూ కూడా ఉంది, దాన్ని ఏ విధంగా మీరు పరిష్కరించబోతున్నారు? అదేవిధంగా ఈవెన్ ఉత్తరాంధ్ర వాళ్ళు కూడా ఉన్నారు. ఈమె అంతా మా భద్రాచలానికి సంబంధించిన వాళ్ళు మాకు మన్యసీమ కావాలన్నారు. మాకు మొత్తం అటంతా ఆ బెల్ట్ అంతా మాకు క్యాటర్ అది ఉంది, కారిడార్ ఉంది, కారిడార్ని మీరు అయితే ఒకదానికి మించి ఇంకొక సమస్య వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా సరే, ఎప్పుడైనా సరే రాజకీయ లబ్ధి కోసమని ఏ పార్టీ పాటుపడ్డప్పటికీ, ఏ పార్టీ దాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు పోయినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయండి. అట్లా కాకుండా ఓకే, ప్రతి పార్టీకి రాజకీయంగా ముందుకు పోవాలని ఉంటుంది, రాజకీయ అవసరాలు ఉంటాయి, కానీ కాస్తంత పక్కన పెట్టి వీటికి సొల్యూషన్ ఏమిటి అనేది 10 మందితో కలిసి వాళ్ళు మీలాంటి ఇంటలెక్చువల్స్ తోటి వాళ్ళతో ఆలోచించినట్టయితే దీన్ని తగ్గ పరిష్కారం వచ్చేదేమో అని నేను భావిస్తున్నాను. సార్, అలాగే మీరు ఆంధ్రప్రదేశ్లో 1967 ఆ ప్రాంతం నుంచి తీవ్రవాద ఉద్యమం ఉన్నది. ఆ తీవ్రవాద ఉద్యమాన్ని అణిచివేయడానికి ఆంధ్రప్రదేశ్ డిఫరెంట్ స్టేజెస్లో డిఫరెంట్ స్ట్రాటజీస్, ఒకసారి అణిచివేత, ఇంకోసారి చర్చలు, ఇంకోసారి డెవలప్మెంట్, ఇలాంటి స్ట్రాటజీస్తో ముందుకు పోతున్నది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు సక్రమంగా ఉన్నాయని అనుకుంటున్నారా? లేకపోతే పోలీస్ ఆఫీసర్గాను మీరు పాలిటీషియన్గా కూడా ఉన్నారు, మీరు పోలీస్ ఆఫీసర్ ఎట్లా రియాక్ట్ అవుతున్నారు, పాలిటీషియన్గా ఎట్లా రియాక్ట్ అవుతున్నారు? ఈ పోలీస్ ఆఫీసర్గా పాలిటీషియన్ కూడా నాది ఒకటే అండి. యాక్చువల్గా ఏమిటంటే, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు కానీ అప్పుడున్నటువంటి పరిస్థితులు కానీ, సిద్ధాంతపరంగా ఒక ఉద్యమం వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా మీరు అణిచివేత ధోరణిలో పోతే అది ఆగేది కాదండి. మీరు పోలీసులో
ఇప్పుడు ఎట్లా వచ్చిందంటే పార్టీలోకి ఉన్నంత కాలం, అంటే ప్రతిపక్షంలో ఉన్నంత కాలం నక్సలైట్లు దేశాభిమానులు అది ఇదని చెప్తారు. ఒకసారి పదవిలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చాలా కిరాతకాలు చేస్తున్నారు, అవి చేస్తున్నారు కాబట్టి వాటిని ఇమీడియట్గా పరిష్కరించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉందనరు, పోలీసులకు ఉందని చెప్తారు. పోలీసులకు ఉందని చెప్పి వాళ్ళ షోల్డర్ మించి తుపాకీని కాల్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అది ఎంతవరకు సమంజసం కాదు. ఇది సోషియో ఎకనామిక్ ప్రాబ్లం అండి. ఇది మీరు ఆలోచించాల్సింది. ఇట్ ఇస్ నాట్ ఏ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అయితే పోలీసులు చెప్పండి. ఎప్పుడైతే సోషియో ఎకనామిక్ ప్రాబ్లంగా ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి లేకపోవడం వల్ల, అభివృద్ధి కుంటుపట్టడం వల్ల ఉంది అనేది అదొక సమస్య. కానీ నక్సలైట్ల మీద కూడా నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఇంతకు మునుపు నాకు యాక్చువల్గా నేను పోలీస్ శాఖలో ఉన్నప్పుడు కొంతమందితోటి చాలా దగ్గరగా మాట్లాడేటువంటి అవకాశం కలిసింది, పెద్ద పెద్ద నాయకులతో. వాళ్ళకున్నటువంటి ఆశయాలు, వాళ్ళకున్నటువంటి ఇది ఎప్పుడు వాళ్ళు హింస అనే దాన్ని ఎప్పుడు వాళ్ళు ప్రతిపాదించలేదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి సూడో నక్సలిజం అనుకోండి, లేకపోతే ఈ పేరు మీద వచ్చి ఇమీడియట్గా క్విక్ మనీ చేసుకుందాం అనేటువంటి భావంతో పోయేటువంటి వాళ్ళు ఇవాళ ఏదో చెప్తున్నారు, ఏదో హడావుడ్ చేస్తారు, నెక్స్ట్ డే మళ్ళీ ఇంకోటికి వచ్చి ఇక్కడ మళ్ళీ సరెండర్ అవుతారు, దానికి తగ్గ లాభాలు కూడా పొందుతున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అని అడుగుతున్నాను. అందుకని డెఫినెట్గా ప్రభుత్వం గనక ఖచ్చితంగా ముందుకు పోయి దీనికి సంబంధించినటువంటి ఆర్థికపరమైనటువంటి విషయం కాబట్టి, సాంఘిక ఆర్థికపరమైనటువంటి విషయం కాబట్టి దీనికి తగ్గ ప్రణాళికలు మా దగ్గర ఉన్నాయి, అభివృద్ధి ముఖ్యోద్దేశంగా మేము భావిస్తున్నాం, దానికి తగ్గ మేము చర్యలు తీసుకుంటున్నాం అనేటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి పద్ధతితో బట్టి మాత్రం దీనికి జవాబు వస్తుంది. సార్, అలాగే ఆంధ్రప్రదేశ్ మోడల్ నక్సల్ తీవ్రవాదాన్ని అణచివేయడానికి ఆంధ్రప్రదేశ్ మోడల్ బెస్ట్ మోడల్ అనే అభిప్రాయంతో కేంద్ర ప్రభుత్వం కూడా ఉన్నది. చాలా సమావేశాల్లో కేంద్ర హోంమంత్రి, ప్రైమ్ మినిస్టర్ కూడా ప్రస్తావించిన సందర్భాలు ఉన్నాయి. దాంతో మీరు ఏకీభవిస్తున్నారా, లేక అంటే ఆంధ్రప్రదేశ్ అనుసరించిన పద్ధతే ది బెస్టా, లేకపోతే ఇంకేమైనా ప్రత్యామ్నాయాలు ఉన్నాయి? అంటే దీనికి కారణం ఏంటంటే ఒక గ్రేహౌండ్స్ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ఫోర్సును తీసుకొని రావడం జరిగింది. గ్రేహౌండ్స్కు ఇచ్చినటువంటి శిక్షణ, గ్రేహౌండ్స్కి ఇచ్చినటువంటి డిసిప్లైన్డ్ యాటిట్యూడ్, గ్రేహౌండ్స్ అప్పుడు పనిచేసినటువంటి ఆ నాయకత్వం, దానివల్ల అంతటి మంచి పేరు తెచ్చుకుంది. చివరికి నేను పోలీస్ ఆఫీసర్గా ఐజీ ట్రైనింగ్గా ఉన్నప్పుడు నేను మోహంతి తర్వాత డీజీ అయ్యారు, మేము అక్కడికి పోయాం. ఇది మధ్యప్రదేశ్కు ఒక కాన్ఫరెన్స్కి పోయినప్పుడు ప్రత్యేకంగా అప్పుడు దిగ్విజయ్ సింగ్ గారు ముఖ్యమంత్రి, ఆయన లంచ్లోనో డిన్నర్లోనో మేమంతా ఐ జస్ట్ వుడ్ లైక్ టు మీట్ ద డెలిగేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మేము ఇద్దరం పోతే టెల్ మీ, ఏ విధంగా మీరు ఈ గ్రేహౌండ్స్ ను మీరు ఏ విధంగా తీసుకుని వచ్చారు, హ్యాట్స్ ఆఫ్ టు యూ, వాటి గురించి నాకు చెప్పండి అన్నారు. అంటే ఇమీడియట్ గా అట్లా కాదు సార్, ఇది అని వర్క్స్ అంటే కాదు, మేము ఇక్కడి నుంచి మేము కొంతమందికి ట్రైనింగ్ పంపిస్తాం మీరు ఏంటంటే అప్పటికప్పుడు మేము అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఉన్నారు, ఆయన కాంటాక్ట్ చేసి ఇట్లా అంటే ఆయన ఇంకా ఆర్థిక పరంగా కూడా మేము ఏం అవసరం లేదు, వాళ్ళు పంపించామని మేము చూసుకుంటాం అన్నారు. అంటే ఒక సమస్య ఉన్నప్పుడు దానికి పరిష్కార మార్గం. ఇవాళ గ్రేహౌండ్స్ ఆ విధంగా పనిచేస్తుందా లేదంటే నేను చెప్పలేను. ఒకటి మాత్రం ఒక నిజం, అప్పుడు ఏంటంటే ఎప్పుడైనా సరే ఇట్లాంటి సమస్యలను అధిగమించాలంటే ప్రభుత్వమును నాయకత్వం, అంటే పోలీస్ నాయకత్వం కూడా, ఆ ఇద్దరు ఒక తరహాలోనే పోతే దానికి ఉంటుంది. కానీ పొలిటికల్ గెయిన్ కోసం ఎప్పుడైతే పనిచేశారో వీళ్ళు కానీ, లేకపోతే వాళ్ళకు మాకు రివార్డ్స్ కోసం వాటి కోసం వీటి కోసం చేశారంటే అప్పుడు కుదరదండి. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎందుకు ఆంధ్రప్రదేశ్ బెస్ట్ అంటున్నారంటే అట్లీస్ట్ సమస్య పూర్తిగా పరిష్కరించలేకపోయినా కొంత కంటైన్ చేయగలిగారు అనేటువంటి భావం అక్కడ కూడా కలిగింది. సార్, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఈ గ్రేహౌండ్స్ శిక్షణ ఇచ్చిన ఇన్వాల్వ్ అయిన పోలీస్ ఆఫీసర్స్ ఎవరు, మీకేమైనా అందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నదా? అలాగే మీరు ఎప్పుడైనా యాక్టివ్గా నక్సల్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు? ఓకే, నేను దానికి జవాబు కొంచెం ఇబ్బందికరమైనటువంటి ప్రశ్న. యాక్చువల్గా దీన్ని స్టార్ట్ చేసింది వ్యాస్ అండి. వ్యాస్ తోటి నాకు చాలా దగ్గర సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే నేను ఎస్పీ ప్రకాశం డిస్ట్రిక్ట్ ఉన్నప్పుడు ఆయన విజయవాడ, సార్ తర్వాత వచ్చారు. ఆ గ్రేహౌండ్స్ అతను పూర్తిగా ఎస్టాబ్లిష్ చేసింది అతను, కానీ అది ఫంక్షన్ చేస్తున్నప్పుడు ఆయన లేకపోవడం విషాదకరం, మీకు తెలుసు కదా. దాని తర్వాత ఉన్నటువంటి పరిస్థితులు గ్రేహౌండ్స్ ఎట్లా ఉంటుందంటే ఎక్కడైతే నక్సలైట్ సమస్య ఉంది అన్నప్పుడు వాళ్ళు వచ్చి దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తారు. అట్లా నేను విశాఖపట్నం ఐజీగా ఉన్నప్పుడు అట్లా అన్నప్పుడు అంటే వాళ్ళు జనరల్గా ఏంటంటే మొదటినే మీకు మొత్తం కంప్లీట్ చెప్పరు. వాళ్ళని ఎప్పుడు కాన్ఫరెన్స్లోకి తీసుకుంటారంటే సార్ ఇక్కడ మేము అయిపోయింది, లేకపోతే దీనికి పరిష్కారం ఇచ్చాం, లేకపోతే మేము అక్కడికి పోయాం, ఒక ఎన్కౌంటర్ అయింది, ఇట్లాంటివి చెప్పడం జరిగింది. అట్లాంటి ఆ విధంగా ఆలోచించినప్పుడు నేను కూడా వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ నేను తీసుకోవడం జరిగింది. లోకల్ పోలీస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ దిస్ అండి. వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులను ఆధారంగా చేసుకుని లోకల్ పోలీస్ సహాయం కావాలనుకున్నప్పుడు తీసుకుంటారు. అయితే నక్సలైట్ సంబంధించినటువంటి సమస్యకు మాత్రం నాకు నిర్దిష్టమైనటువంటి ఆలోచనలు. ఎప్పుడైనా సరే చట్టాన్ని తన చేతిలోకి తీసుకోబోయేటువంటి
ప్రగాఢమైనటువంటి అభిప్రాయం నాకు Just ఉంది like కాబట్టి- any police officer. Yes, yes. నేను ఐ డోంట్ వాంట్ టు బి ఎ మర్డరర్. ఐ ఆమ్ హియర్ టు సేఫ్ గార్డ్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ దిస్ థింగ్. ఇఫ్ రియల్లీ దే కమ్ అండ్ ట్రై టు షూట్ ఎట్ మీ, డెఫినెట్లీ యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్ నన్ను నేను డిఫెండ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఆ సిద్ధాంతం నేను నడిచాను కాబట్టి ఎక్కడ నాకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి రాలేదని నేను చెప్పగలను. సార్ అలాగే మీరు చాలా మంది ముఖ్యమంత్రుల దగ్గర పనిచేస్తారు మీ సర్వీస్ దీంట్లో. అంటే మీ దృష్టిలో ఎవరు పోలీసు యంత్రాంగానికి ఫ్రెండ్లీగా ఉన్నారు, అలాగే హూమ్ యూ థింక్ ది బెస్ట్ సీఎం? జలగం వెంగళరావు గారు యాక్చువల్గా ఆయన మీ జిల్లా ఆయన అని మీరు కాదు, కాదు, అభిమానిస్తున్నారా? అంటే కాదు. ఖమ్మం జిల్లా అయితే రాజకీయాల్లో మాకు వ్యతిరేకం. ఓకే. ఆయన ఎట్లాంటి వాడంటే నేను ట్రైనింగ్ లో ఉన్నప్పుడు ఎక్కడ మా అబ్బాయి ఎక్కడ ఉన్నాడు అని అడిగాడు. మా అబ్బాయి ఎక్కడ ఉన్నా అంటే వాళ్ళంతా అక్కడ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్స్ అంతా నేను సొంత బంధువు అనుకున్నాడు. ఆయన అప్పుడు ఐజీ ఉండేవాడు. ఏంటి మీకు ఎట్లా రిలేషన్షిప్ అంటే రిలేషన్షిప్ ఏం లేదు సార్, మా జిల్లా వాడు అంటే అంత అభిమానం మాకు ఎక్కడ ఉన్నప్పటికీ. అయితే ఒక్కటేంటంటే అప్పుడున్నటువంటి పరిస్థితులు వేరు. యాక్చువల్గా ఈ సమస్యను జాగ్రత్తగా సున్నితంగా అన్ని సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నం చేసిన వాళ్ళలో దూకుడుగా పోయి ఏదో విధంగా పరిష్కార మార్గం చూడాలి అనేటువంటి వాళ్ళు ఎన్టీ రామారావు ఒకడు. సున్నితంగా సమస్యలను పరిష్కరించాలనే ఆలోచన ఉన్నటువంటి వాడు జనార్దన్ రెడ్డి. బహుశా చాలా తక్కువ మంది తెలుస్తుంది, కానీ ఎదురుమల్లి జనార్దన్ రెడ్డి కొన్ని అడ్మినిస్ట్రేటివ్ యాంగిల్తో పాటు మానవతావాదం కూడా ఉంది. ఒక పోయి సహాయం అడిగితే ఇమీడియట్గా చేసేటువంటి తత్వం. అదేవిధంగా ముక్కు సూటిగా పోవడమే ధ్యేయంగా పట్టుకున్నటువంటి వాడు విజయభాస్కర్ రెడ్డి. వీటన్నిటిని మించి అన్ని సమస్యలు అడ్మినిస్ట్రేషన్ ఇస్ ద బెస్ట్, దానికి తగ్గట్టుగా నేను వ్యవహరించాలి, ఆల్మోస్ట్ నేను అడ్మినిస్ట్రేషన్లో ఒక పార్ట్ అనేటువంటి దృష్టి కలిగినటువంటి వాడు చంద్రబాబు నాయుడు. నాకు రాజశేఖర రెడ్డి గారితో చాలా తక్కువ సన్నిహితం, బికాజ్ అప్పటికి వచ్చాను. కానీ ఒకటి రెండు సమయాల్లో కన్నప్పుడు ఆయన చాలా సన్నిహితంగా నేను కడప నాకు ఎస్పీగా నాకు వేసినప్పుడు కడప పోవటానికి నేను కొన్ని కారణాల వల్ల నేను విముఖత ప్రదర్శించాను. ఆయన నాకు ఫోన్ చేసి ఏం సీతారామరావు ఇలాంటి వాళ్ళు వస్తే మాకేంటంటే హాయిగా వచ్చేసేయండి అన్న, అది వేరు. బట్ అపార్ట్ అంతకంటే నాకు ఎక్కువ ఆయన తోటి సమయంలోనే నక్సల్ ఉద్యమం పూర్తిగా అదుపులోకి వచ్చింది ఆంధ్రప్రదేశ్లో అన్న అభిప్రాయం కూడా ఉంది. అది దానికి ఒకటి ఏంటంటే సమస్య, అంతకు మునుపు పూర్తిగా ఒక దశలో చాలా తక్కువ స్థాయికి పోయినటువంటి దాంట్లో ఈయన వచ్చి ఏం చేశారంటే ఈయన చర్చలు కానీ చర్చలు అనే విషయంలో మళ్ళీ ఎవరికి అనుమానాలు వాళ్ళకు ఉన్నాయి. చర్చలకు పిలిచిన ద్వారా దానివల్ల బయట చెప్పుకునేటువంటి విషయం ఏంటంటే నాకు తెలియదు, దానివల్ల కొంత ఆనుపాలను తీసుకునేటువంటి అవకాశం కలిగింది. దానితోటి పూర్తిగా వాళ్ళ యొక్క లీడర్షిప్ మొత్తం కాకపోయినప్పటికీ ఒక సగభాగం ఎక్స్పోజ్ కావటం వల్ల దానివల్ల లాభం పొందారు అనేటువంటి ఒక అపప్రదానం ఉన్నది. దానివల్ల దాదాపు ఆల్మోస్ట్ ఇది సమస్య ఉందా లేదా అనేటువంటి అభిప్రాయం. కానీ ఇప్పుడు మళ్ళీ చూడండి, నా వరకు నేను ఏదో పుస్తకంలో కూడా నేను రాసిన జ్ఞాపకం, ఈ నక్సలైట్ సమస్యను పూర్తిగా అణిచివేశాం అనుకోవడం తెలివి తక్కువ. మీకు జమ్మూ అండ్ కాశ్మీర్ ఆ కాశ్మీర్ సమస్య ఎట్టనో ఇది ఇప్పుడే మరి తెలంగాణ సమస్య అట్లా అవుతుందని నేను అనుకోను. ఇట్లాంటి సమస్యలన్నిటికీ ఇమీడియట్ సొల్యూషన్స్ ఉంటామని అనుకోవట్లేదు. అలాగే వెంగళరావు గారు హోమ్ మినిస్టర్గా కొంచెం దూకుడుగా వ్యవహరించారనేది అభిప్రాయం. మీరు వెంగళరావు గారిని టచ్ చేశారు. నేను ఎందుకంటే వెంగళరావు మీరు ఎప్పుడైతే ఆ మాట అన్నారో నేను ఇమీడియట్గా ఐ డోంట్ వాంట్ టు గో. అసలు యాక్చువల్గా వెంగళరావు ఏంటంటే ఆయన అప్పుడున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా, మీరు ఎమర్జెన్సీ అనుకోండి లేకపోతే ఇంకేదనుకోండి, ఆయన పోలీసును పూర్తిగా తన డిపార్ట్మెంట్ అనుకున్నాడు. ఇంకా అంతకు మునుపు కూడా హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ఇది బ్రహ్మానంద రెడ్డి గారి క్యాబినెట్లో లా అండ్ ఆర్డర్ ఫర్ ది ఫస్ట్ టైం ఆయనకి ఇవ్వడం జరిగింది. ఇంకెవరికి ఇవ్వలేదు. తర్వాత ఏ హోమ్ మినిస్టర్ కూడా లా అండ్ ఆర్డర్ ముఖ్యమంత్రి దాఖలాలు లేవు. ఆయన దాన్ని పూర్తిగా తీసుకొని పోలీస్ డిపార్ట్మెంట్ తన సొంత శాఖగా చూసుకొని అప్పుడు ఇచ్చినటువంటి బెనిఫిట్స్ వల్లనే పోలీసు వాళ్ళు చాలా గొప్పగా ఇచ్చేసారు. తర్వాత ఇంకోటి ఏంటంటే కామరాజ్ నాడార్కు ఆయనకు చాలా దగ్గర పోలికలు నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు మాట వరుస విజయవాడ నేను ఎక్కడో పనిచేస్తున్నప్పుడు వచ్చి మిమ్మల్ని హైదరాబాద్, నిన్న సీతారామరావు నేను హైదరాబాద్ తీసుకుంటున్నాను అన్నాడు. ఏదో అంటే లేదు నాకు హైదరాబాద్లో ఇల్లు లేదు సార్, ఇల్లు లేదు అంటే ముఖ్యమంత్రి తీసుకుంటే హైదరాబాద్లో ఇల్లు ఏంటి ఇమీడియట్ అక్కడ రాలేదు అంటే ఒక చాలా ఎఫెక్షనేట్గా మాట్లాడి. అదేవిధంగా కోపం వచ్చినప్పుడు అంతే. ఒకసారి నేను ఇంటెలిజెన్స్లో పనిచేసి మీకు పని లేదు పాటలేదు ఎప్పుడు పోయి ఆ ఎన్టీ రామారావు వాళ్ళకి వీళ్ళకి అన్ని లేనిపోయిన సలహాలు ఇస్తున్నాను అంటే మీకు కూడా ఇచ్చేవాళ్ళం కదా సార్ అప్పుడు అన్నాను. అంటే ఆయన నవ్వుతా అన్నాడు, మీ సలహాలు మేము బాధ్యత, మీరు అంతా చెట్టు కింద కూర్చొని రాసేటువంటి లెక్కలు మేము నమ్ముతాం, మాకు బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ మీలా కాదు, ఆయనది ఎన్టీ రామారావు నమ్ముతాడు కానీ మేము కాంగ్రెస్ వాళ్ళకి ఎక్కడి నుంచో డిఫరెంట్ సోర్సెస్ ఉంటాయి అంటాడు. ఈ విధంగా ఆయన మాట్లాడే తత్వం. బట్ ఫ్రాంక్ మ్యాన్, ఆయన ఫ్రాంక్ మ్యాన్. సార్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ముఖ్యమంత్రి దశకు వచ్చారంటేనే వాళ్ళు ప్రత్యేకత ఉంటేనే వస్తారు. కాబట్టి మనం ఒక అంశాన్ని మాత్రమే తీసుకోవాలి. సార్ అలాగే పోలీసు వ్యవస్థలో రాజకీయ జోక్యం ఎక్కువైపోయింది. మన ఆంధ్రప్రదేశ్ అని కాదు మొత్తం దేశవ్యాప్తంగా ఎక్కువైపోయిందన్న అభిప్రాయం ఉన్నది. దీన్ని ఎట్లా పరిష్కరించాలి? మీరు మీ సర్వీస్లో మీరు ఇటువంటి ప్రాబ్లం ఏదైనా అంటే మీరు ప్రొఫెషనల్ అప్రోచ్లో పోకుండా పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ వల్ల ఏమన్నా ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయా? నాకు మాత్రం ఒక
నిర్దిష్టమైనటువంటి అభిప్రాయం ఉందండి. జనరల్గా ఒక గవర్నమెంట్లోకి వచ్చిన పార్టీ ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి పార్టీ. ఆ ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి పార్టీని మనం గౌరవించాల్సినటువంటి బాధ్యత ప్రతి అధికారికి కూడా, పోలీస్ ఆఫీసర్ ఎవరికైనా, అందులో క్వశ్చన్ లేదు. బట్ పోలీస్ ఆఫీసర్కి విభిన్నమైనటువంటి డ్యూటీ ఉంది కాబట్టి దే ఆర్ ఆన్సరబుల్ టు లా. చట్టానికి వాళ్ళు బాధ్యులు. గవర్నమెంట్కి ఎంతవరకు బాధ్యత అంటే లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయడంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి సలహాలు తీసుకోవడం వరకే ఉంటుంది. కానీ కేసెస్ ఇన్వెస్టిగేషన్కి సంబంధించినంత వరకు డెఫినెట్గా దే ఆర్ ఆన్సరబుల్ టు లా. ఈ యొక్క చిన్న సటిల్ డిస్టింక్షన్ గనక తెలుసుకొని పనిచేసినటువంటి పోలీస్ అధికారికి ఎక్కడా లేదు. ఇంకొకటి నేను ఇంకోటి చెప్పాను, పార్టీలో కానీ ఎక్కడ ఏ పార్టీలో అయినప్పటికీ ఒక అధికారి ఎవరికి ఇతను అన్యాయం చేయడు, ఈ గోస్ యాజ్ పర్ లా అనేది ఉంటే దగ్గరికి రారండి. పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ కూడా. ఇంకొకటి అంటే కొన్ని ఉంటాయి, ఎవరైనా వచ్చి సార్ మీకు అవకాశం ఉంటే కానిస్టేబుల్ ఏంటంటే అట్లాంటి వాటిలో మీరు ఏక తప్పదు. దాంట్లో తప్పు ఇప్పుడు పట్టాల్సినటువంటి, ఎందుకంటే మనం మాలాంటి వాళ్ళని కూడా పోయి నాకు ఏదైనా మంచి ఉద్యోగం వస్తే చాలు అనుకున్నటువంటి వాళ్ళమే కదా. అది ఆ యొక్క డిస్టింక్షన్ తోటి నేను ఐపీఎస్ ఆఫీసర్ అయ్యాను కాబట్టి నేను చెప్పిందే వేదం, నేను చెప్పిందే రాజ్యం అంటే అది అర్థం లేదు. యూ హ్యావ్ టు బి ఏ పార్ట్ ఆఫ్ దిస్ డెమోక్రటిక్ సొసైటీ. అట్లా ఆలోచించినప్పుడు నాకు చాలా తక్కువ. అయితే ఇంకొకటి నేను చెప్పాను, నాకు పై అధికారితో కొంచెం చిన్నపాటి అభిప్రాయ భేదాలు వచ్చినా, పొలిటికల్గా నాకు అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ నా అంతటి నేను పక్కకి వెళ్ళిపోయాను. వాళ్ళతో తగాదా పెట్టుకోవడం అనేది, ఎందుకంటే బికాస్ దేర్ ఇస్ నో నీడ్ ఫర్ మీ అనే దృక్పథంతో నేను ఆలోచించాను. కాబట్టి ఎక్కడ ఆల్మోస్ట్ నిల్ అనుకోవచ్చు, కానీ ఒకటి రెండు చిన్న సంఘటనలు ఉన్నాయి, వాటిని నేను ఈ విధంగా నేను పరిష్కరించుకోగలిగాను. సార్, అలాగే బాలకృష్ణ గారి ఇంట్లో జరిగిన సంఘటన కానీ కేశవరావు గారి ఇంట్లో జరిగిన సంఘటన సందర్భంలో పోలీసులు ప్రొఫెషనల్ అప్రోచ్లో కాకుండా పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్కి ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు అనేది ప్రజల్లో బాగా నాటుకుపోయిన అభిప్రాయం. ప్రజల అభిప్రాయాలు సహజంగానే వస్తుండే. ఇప్పుడు మీరు చెప్పిన రెండు కేసులు కానీ ఒక్కటేమిటి అంటే, పోలీసులు మొదటి నుంచి ఎప్పుడు దాగుడు మూతలు ఆడుకోకూడదండి. పోలీస్ షుడ్ బి వెరీ ఫ్రాంక్. వాళ్ళు తెరిచిన పుస్తకంలాగా ఉండాలి, ఓపెన్ బుక్. అందుకనే కొంతమంది, నేను జనరల్గా ఈ పోలీస్ అకాడమీ వాటికి పిలిచినప్పుడు నేను చెప్తూ ఉంటాను. నేను కూడా వెళ్ళాను సార్. వెళ్ళారు కదా మీరు. సహజంగానే అట్లాంటి పరిస్థితుల్లో మనం వాళ్ళకు డెఫినెట్గా, ఎందుకంటే అప్పుడే వికసిస్తున్నటువంటి వరల్డ్ కాబట్టి, మైండ్స్ కాబట్టి, వాళ్ళు కొన్ని ఖచ్చితమైనటువంటి అభిప్రాయాలు వాళ్ళు మనం కలగజేయాలి. నేనేం చెప్పేవాడినంటే, మీరు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దిస్ థింగ్, మీరు మీకు ముక్కు సూటిగా పనిచేయడం వేరు, బట్ అట్ ది సేమ్ టైం ప్రతి విషయం కూడా వాళ్ళకి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఒక రెండు సంఘటనలు నేను చెప్పగలను. నేను ఒక చాలా ఇంపార్టెంట్ సెన్సిటివ్ కేసులో ఒక అతన్ని మేము తీసుకువచ్చి ఇంట్రాగేట్ చేస్తున్నాం. ఒక విలేకరి నాకు ఫోన్ చేశాడు, నేను ఎస్పీగా ఉన్నాను. ఫోన్ చేసి, ఇట్ అపియర్స్ మీరు ఫలానా వాడిని తీసుకొని వచ్చారంటే, నేను నిజంగా తీసుకొని వచ్చాను, మీరు దాన్ని రాస్తే మాత్రం రేపు నాకు కాదు, నాకేమో నా యొక్క ఇది లేదు, కానీ మొత్తం దానికి సంబంధించిన వాళ్ళందరికీ ఇబ్బంది కలుగుతుంది, ఒక సెక్షన్ ఆఫ్ ది సొసైటీకి ఇబ్బంది కలుగుతుంది, మీరు దాని విషయం మాట్లాడుకుంటూ ఉంటే బాగుంటుంది సార్, మీరు చెప్పారు కదా. ఆ విధంగా సహకరించడం వలన అది చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ వచ్చింది. నేను ఇంకా అంతకంటే నేను జోలికి పోదు. అంటే మీరు కూడా కొంతమంది, మీరు దిస్ ఈజ్ ఆల్సో మై రెస్పాన్సిబిలిటీ అని ఒక సిటిజన్ ఫీల్ అవుతే, దానివల్ల ఒక్కొక్కప్పుడు ఏమవుతుందంటే వీడు చెప్పకపోవడం వల్ల, అదే లేదులేండి అట్లాంటివి నేను బుకాయించాను అనుకోండి, ఎప్పుడైనా సరే సాధ్యమైనంత వరకు ముఖ్యంగా పోలీసు అధికారులు అబద్ధాలు చెప్పకూడదండి. దానివల్ల ఏమవుతుందంటే, ఇట్లాంటి సున్నితమైన సమస్యలో వాళ్ళ యొక్క సహకారం తీసుకోవాలి. అట్లా ఒక్కొక్కప్పుడు రాజకీయ నాయకులు ఉన్నారు, కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళని బయటకు పడేస్తాం. ఆ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో బయటకు పడేసాం అనేటువంటి అభిప్రాయం వాళ్ళు కలిగితే, ఆ గౌరవభావం మన పట్ల ఉన్నప్పుడు మనం దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయడం అవసరం లేదు. కానీ ఏదైనా పెద్ద బ్రహ్మాండం ఒకసారి అంతే జరిగింది. నేను ఒక ఇబ్బందికరమైన పరిస్థితిలో ఒక రాజకీయ నాయకుడిని, అంటే అది వ్యక్తిగతమైనటువంటి విషయం, దాంట్లో నుంచి బయటపడేసినప్పుడు అతనికి సంబంధించిన వాళ్ళంతా పోలీస్ స్టేషన్లో గొడవ అయిందని దాన్ని అటాక్ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు సింపుల్గా ఫోన్ చేసి, ఏంటండి ఇట్లా జరుగుతుంది, మేము వాళ్ళంతా పోతున్నాం. లేదులేండి మీరు అక్కడ ఏముంటారు సార్, 10 నిమిషాలు సబ్ ఇన్స్పెక్టర్ ఫోన్ చేసి అంతా వెళ్ళిపోయారు సార్, ఏంటి సార్, నేనేం చెప్పలేదు. ఎందుకు చెప్తున్నానంటే, ఇట్స్ ఆల్ డిపెండ్ అపాన్ ద లీడర్షిప్. అంటే ఆ టైంలో దాన్ని. అయితే ఒకటేంటంటే, వీఆర్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ ది సొసైటీ అనేటువంటి భావన పోలీస్ అధికారులకు. కానీ చాలా కొట్టవచ్చినట్టు కనిపిస్తున్నాయి కదండి ఈ రెండు సంఘటనలు నేను చెప్పిన బాలకృష్ణ. ఇప్పుడు దీంట్లో కనుక నేను అదే చెప్పదలుచుకుంది, ఇందుట్లో కనుక ఎప్పటికప్పుడు ఏ రోజుకు ఆ రోజు గనక ఇది జరిగింది, ఇన్వెస్టిగేషన్ ఈ విధంగా ఉంది, ఈ ఆధారాలు ఈ విధంగా దొరికినాయి, లేకపోతే ఇప్పుడున్నటువంటి దర్యాప్తులో ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నాం, లేకపోతే ఈ కారణాల వల్ల హాస్పిటల్లో పెట్టాం, ఈ కారణాల వల్ల అందుట్లో ఇదేంది, ఈ కారణాల వల్ల మేము ఇక్కడి నుంచి మేము సేకరించగలిగాము దీనికి అనేది స్పష్టంగా చెప్పగలిగిన ఆ యొక్క అవసరం పోలీసులు, ముఖ్యంగా ఇట్లాంటి కేసుల్లోనే బయట చెప్పాలండి. ఎప్పుడైతే పోలీసులు వాళ్ళకి ఇష్టమైన, ప్రపంచం దృష్టి అంతా పోలీసు యంత్రాంగం మీద ఉన్నప్పుడు పోలీసులు ప్రజలకు కాన్ఫిడెన్స్ ఇవ్వకుండా
పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ లొంగిపోయారన్న అభిప్రాయం బలంగా. పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ లొంగిపోవటం అనేది ఒక వ్యక్తి మీద సంస్థ మీద ఉండదు, వ్యక్తి మీదనే ఉంటుంది. మీరు సంస్థను గైడ్ చేయాల్సినటువంటి అప్పుడు అక్కడ ఉన్నటువంటి చీఫ్, నేను సంస్థకు హెడ్ను కాబట్టి దీన్ని గైడ్ చేయాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది అని గనక నిర్దిష్టంగా ఆలోచిస్తే ఇటువంటి సమస్యలు ఉండవు. కానీ ఎప్పుడైతే పొలిటికల్గా లొంగిపోయాడు అనుకున్నప్పుడు కనీసం పొలిటికల్గా లొంగిపోవటం లేదనేటువంటి బయటికి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మీరు అన్న రెండింటిలో కూడా ఎంత చెప్పినప్పుడు కానీ పోలీసుల్ని సహజంగానే ఇంకో విధంగా చూసేటువంటి అవకాశం ఉందని నేను ఒప్పుకోక తప్పదు. సార్, కిరణ్ బేడి లాంటి వాళ్ళు కానీ లేకపోతే మీరు కూడా అంటే పోలీసు యంత్రాంగంలో చాలా దీర్ఘకాలం పనిచేశాక రాజకీయాల్లో ప్రవేశిస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అంటారు? నిజంగా మాట్లాడితే నా వరకు నేను కిరణ్ బేడికి ఏంటంటే సోషల్ ఇంకా రాజకీయాల్లో ప్రవేశించిన దాఖలాలు లేవు, కానీ ఏదో ఆమ్ ఆద్మీ చేసిన తర్వాత మళ్ళీ దాంట్లో నుంచి అన్నా హజారే. నా వరకు నేను ఏంటంటే ఒక పదవి కోసం నేను రాలేదండి. యాక్చువల్గా నేను ప్రభుత్వ పరంగా నాకు 34 ఏళ్ళు భగవంతుడి మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి అదేతో నేను చక్కగా ఇప్పుడు నాకు సెక్యూరిటీ అవసరం లేదు, ఎస్కార్ట్ అవసరం లేదు, అవన్నీ అనుభవించినటువంటి వాడిని. కానీ నేను ఎవరో నవ్వుతూ మొన్న ఏంటి సార్ మీరు ఐపీఎస్ వారు ఇంటిలోకి వచ్చారంటే ఎస్, ఫ్రమ్ ఐపీఎస్ టు అనదర్ ఐపీఎస్. ఇది ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇండియన్ పొలిటికల్ సర్వీస్, పీపుల్ సర్వీస్. ఓకే, పొలిటికల్ సర్వీస్ అని నేను అన్నాను. పీపుల్ సర్వీస్ అంటే ఇంకా బాగుండేది. అయితే ఈ పీపుల్ సర్వీస్ అనేది ఎందుకంటే ఇక్కడ ఇవాళ మంచి వచ్చాడో ఇవాళ మీరు నేను చెప్పేటువంటి విషయాలు తెలుసుకోవాలనేటువంటి ఒక ఉత్సుకత మీరు ప్రదర్శించడానికి కారణం ఏంటంటే నేను రాజకీయాల్లోకి రావడం అనేది. రెండవది ఏంటంటే నేను ప్రజలకు దగ్గరగా పోవడానికి అవకాశం ఉన్నది దీని ద్వారా. ఇది ఒక ప్లాట్ఫామ్, ఒక ఫోరం లాగా నేను వినియోగించుకొని ఏ విధంగా నేను ప్రజలకు సహాయపడాలనేటువంటి ఒక మంచి భావంతో నేను ముందుకు పోవడం తప్పేం లేదు. మామూలుగా రిటైర్ అయిన సిటిజన్గా లోపల ఉండటం వేరు, రిటైర్ అయిన తర్వాత కూడా స్టిల్ ఐఎమ్ నాట్ టైర్డ్, స్టిల్ ఐ వుడ్ లైక్ టు కంటిన్యూ మై సర్వీస్ అనేది. ఒక్కటిక్కడంటే నేను అధికారం కోసం, పదవి కోసం పార్టీలు మారటం ఇట్లాంటివి చేస్తే అప్పుడు వచ్చిన అభిప్రాయం. మీరు చెప్పింది కరెక్ట్ అవుతుంది. ఆ విధంగా నేను పోలీస్ శాఖలోకి నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించడం జరిగింది. ఇప్పుడు పోలీస్ అధికారులు కాకుండా న్యాయమూర్తులు కూడా పదవీ విరమణ చెయ్యగానే రాజకీయాల్లో రావటం, ఎలక్షన్లు నిలబడటం, మంత్రులు కావటం లాంటి సందర్భాలు 1-2 మన ఆంధ్రప్రదేశ్లో జరిగినాయండి. ఇది ఏ విధంగా? ఒకటి ఏంటంటే నిజంగా మాట్లాడితే దీన్ని చట్టం చేయాల్సినటువంటి అవసరం కూడా ఉందని నేను అనుకుంటున్నాను. నిజంగా నా బొట్టిగాడికి ఒక చట్టం ఉంటే వేరే ఇంకో దాంట్లో ఒక సోషల్ ఆర్గనైజేషన్లో ఏంటో అట్లా కాదు. దీనివల్ల మంచి ఉంది, చెడు ఉంది. కేవలం పదవి కోసం, కేవలం దీనికోసం ధనార్జన కోసమే దీంట్లోకి రావాలనేటువంటి వాళ్ళ తత్వం వేరు, ఇంకో వాళ్ళ తత్వం వేరు. అదే కనుక మీరు 10 సంవత్సరాల పాటు 5 సంవత్సరాల పాటు రిటైర్ అయిన తర్వాత మీరు దీంట్లోకి రావడానికి వీళ్ళు ఇప్పుడు బహుశా దాని విషయంలో ఇది ఆలోచన కూడా చర్చ జరుగుతున్నాను. ఆ విధంగా కూడా నేను ఖచ్చితంగా దాన్ని ఆమోదిస్తాను. ఎందుకంటే ఆల్రెడీ యూ గాట్ యువర్ ఇన్నింగ్స్ ఓవర్, దాంతో మీరు ఇంకో విధమైనటువంటి దీంట్లోకి పోండి అని. అయితే నేను వ్యక్తిగతంగా ఏంటంటే నేను ఉత్సాహంగా ఉండటానికి, నేను ఎప్పుడు యాక్టివ్గా ఉండటానికి, నేను రిటైర్ అయ్యే ఫీలింగ్ ఉంచకుండా ఉండటం కోసం ఇంతకంటే నాకు వేరే మార్గం లేదు. సార్, అలాగే నిర్భయ లాంటి చట్టం వచ్చిన తర్వాత కూడా దేశంలో మానభంగాలు ఆగట్లేదు. దీనికి ఏమిటి ప్రత్యామ్నాయ పరిష్కార మార్గం? మీరు సోషియాలజిస్ట్ దృష్టితోటి పొలిటికల్ పోలీసింగ్ చేశారు, ప్లస్ పాలిటిక్స్ని అబ్జర్వ్ చేస్తున్నారు. మీరు వ్యక్తిగతంగా ఎలా ఫీల్ అవుతున్నారు? చట్టాల వల్ల ప్రయోజనం లేదండి. చట్టాలు ఏదో ఉంటాయి ఇమీడియట్గా, అదేంటంటే ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్ చట్టం అనేది. ఓకే. అయితే దీంట్లో సోషల్ అవేకనింగ్ మీరు ఒక చక్కటి పదం వాడారు, సోషలాజికల్ యాంగిల్ అన్నారు చూసారా. ఇక్కడ సామాజిక భద్రత అనేది అవసరం అనేటువంటిది ప్రగాఢంగా సొసైటీకి కలగాలి. ఉమెన్ విషయంలో కానివ్వండి, ఎవరైనా బలహీనలు ఎవరైనా సరే, దళితులు కానివ్వండి, వీళ్ళకి కానీ వీళ్ళకు సరైనటువంటి రక్షణ మనం ఇవ్వగలుగుతున్నాం అనేటువంటి ఆ భావన ఎవరు కలిగించాలంటే ప్రభుత్వం కలిగించాలి. ప్రభుత్వం మీరేదో అప్పటికప్పుడు ఇమీడియట్ చర్యలు తీసుకోవడం అనేది కాదు. ఇవాళ నిర్భయకు సంబంధించిన దాంట్లో కూడా కొన్ని అపోహలు ఉన్నాయి. మీరు చట్ట ప్రకారం పోతున్నారా లేదా అని అడిగిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఏదో మీరు తొందరపాటు చర్య ఎప్పుడు కాదు, మీరు ఎప్పుడైనా సరే సత్వర చర్యలతో పాటు దీర్ఘకాలిక చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సామాజికంగా మనం ఏ విధంగా భద్రత కల్పిస్తున్నాం అనేది. ఇప్పుడు నేను ఇంగ్లాండ్ 3-4 సార్లు పోవడం జరిగింది, ఇది అఫీషియల్గా. అప్పుడు నేను ఏదో ట్రైనింగ్ కోసం అడ్డుమైనప్పుడు ఒక పోలీస్ కానిస్టేబుల్, ఉమెన్ పోలీస్ కానిస్టేబుల్ నా వెంబడి తిరుగుతూ ఉండేది. నాకంటే అక్కడ ఉన్నటువంటి పోలీసు శాఖకు సంబంధించిన విషయాలు చెప్తారు. ఆమెకున్నటువంటి ధైర్యం, ఆమెకున్నటువంటి తెగువ, ఎట్ ది సేమ్ టైం ఒక్కళ్ళే పోయి అందరితోటి మాట్లాడే విధానం నాకు నచ్చింది. ఎట్లా వచ్చింది మీకంటే మాకు ట్రైనింగ్ ఇస్తారు సార్. ఇట్లా అసలు సొసైటీ యాజ్ ఎ హోల్ అంటే దే ఆర్ హైలీ డిసిప్లిన్. మనం ఇంకా నేను అనుకోవడం పీరియడ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అనుకుంటున్నాను. మనం ఏంటంటే ఆ దిశగానే వెళ్తున్నాం. అండ్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఐ థింక్ విల్ బి ఏబుల్ టు డూ. బట్ ఇక్కడ ఏంటంటే దీన్ని ఒక్కప్పుడు ఇవాళ టీవీలు ఇవన్నీ వచ్చినాయి కాబట్టి ఎక్కడ జరిగినా ఇమీడియట్ గా మనకు తెలిసిపోతుంది. ఇవన్నీ మొదటి నుంచి జరుగుతున్నటువంటి, కానీ ఎక్కువ స్థాయిలో జరుగుతున్నాయి, ఎక్స్పోజర్ ఎక్కువ స్థాయిలో కూడా జరుగుతున్నాయి. మీరు రకరకాల కారణాలు అయి ఉండొచ్చు, దాంట్లోకి మనం పోవాల్సిన అవసరం లేదు. ఈ సామాజిక భద్రత,
సామాజిక పరంగా మనకు ఉంది ఒక ఆలోచన అనేటువంటి భావన కలిగించడం ప్రభుత్వానికి సొసైటీకి ఉందని. సార్ అలాగే పోలీసు ఉన్నతోద్యోగులు అత్యధిక స్థాయిలో ఉండే అపాయింట్మెంట్స్ టైంలో కూడా కాంట్రవర్సీస్ రావటం వల్ల పోలీసు యంత్రాంగంలో మొరేల్ దెబ్బతినే అవకాశం లేదంట. చాలా ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క అపాయింట్మెంట్ అనేది హయ్యెస్ట్ పోస్ట్ కోసం అని టెంపర్లాడటం అనేది ఇప్పుడు బాగా నడుస్తుందండి. నేను నా పర్సనల్ ఒకటి చెప్తాను. నాకు 1 year సర్వీస్ ఉందనగా నన్ను డిపార్ట్మెంట్ నుంచి, నేను బాగా ఇష్టపడి ఉన్నటువంటి డిపార్ట్మెంట్ నుంచి, అంటే నేను ట్రైనింగ్లో ఉన్నాను, ట్రైనింగ్ ఐజీగా ఉన్నాను, నుంచి ఇంకొక శాఖకు మార్చారు. అది నాకు ఇష్టం లేదు, కానీ నేను దాంట్లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత ఇంకా ట్రైనింగ్కి సంబంధించిందంటే ఇంకా హెచ్ఆర్డీ ఉంది ఇక్కడ, ఎంసీఆర్ హెచ్ఆర్డీ. వాళ్ళు నన్ను అడిగారు అప్పుడు, పివిఆర్ ప్రసాద్ గారు, నువ్వు ఫలానా దీనికి వస్తావా, నువ్వు ఇంకో 1 year ఏదో ఉందంటున్నాను అంటే హ్యాపీగా నేను పోయాను. ఇక్కడ నేను ఎవరిని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. కానీ తర్వాత అప్పుడు అరే దీని కాదు, ఇది ఇచ్చేవాళ్ళం కదా అన్నారు. ఇవ్వడం ముఖ్యం, నాకు పోస్ట్ ముఖ్యం కాదు. ఆ పోస్ట్ ముఖ్యం అనేది ఎప్పుడైతే వస్తుందో, అంటే నేను ట్రైనింగ్ అనేది పెద్దగా బ్రహ్మాండమైన పోస్ట్ కాదు, దీని ద్వారా నేను యంగ్ రిక్రూట్స్కు కొంత నేను చెప్పగలను, కొంత నాకు ఉన్నటువంటి అనుభవాన్ని వాళ్ళతో పంచుకోగలను, ఆ విధంగా నేను మౌల్డ్ చేయడానికి అవకాశం ఉంది అని ఆలోచించాను. అది నాకు హెల్ప్ఫుల్గా లేనప్పుడు నేను పెద్ద బ్రహ్మాండ ఈ ఉద్యోగంలో నేను లాస్ట్ 1 year కూడా నేను గొప్పగా చేయగలను అనేటువంటి ఫీలింగ్ మాత్రం ఏ పోలీస్ అధికారికి ఉండకూడదండి. ఆ మాటకు వస్తే ఏ అధికారికి ఉండకూడదు. దిస్ ఇస్ ఎ జాబ్, ది జాబ్ గివెన్ టు యూ హ్యాస్ టు బి డన్ పర్ఫెక్ట్లీ. సార్, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల బేస్డ్ పార్టీగా మారటంలో మీరు కూడా చాలా కీలకమైన పాత్ర వహించారు. అంటే ఈ పద్ధతిని మిగిలిన జాతీయ స్థాయి పార్టీలు కానీ రాష్ట్ర స్థాయి పార్టీలు కానీ ఎందుకని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నావు? తెలుగుదేశం ఆ విధంగా ఎలా సక్సెస్ అయిందంటారు? అంటే నేను కీలకమైన బాధ్యత నేను వహించాలని చెప్పడానికి కొంచెం సందేహిస్తున్న కారణం ఏంటంటే అంత మునుపు నుంచి ఉంది. ఇక్కడ నేను చూసింది ఏంటంటే ఒక డిసిప్లిన్ ఉందండి, తర్వాత సిస్టమ్స్ ఉన్నాయి. సిస్టమ్స్ని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. సరే, సిస్టమ్స్ను మనం దాంట్లో అనుసరించడం అనేది మన మీద ఆధారపడింది. లేకపోతే డిస్టర్బ్ కూడా చేయొచ్చు. సిస్టమ్ ఒక్కొక్కడు మాల్ ఫంక్షనింగ్ కూడా చేస్తారు. కానీ ఇక్కడ నాయకుడిని బట్టి ఆధారపడి ఉంటుంది. నాయకుడికి ఏమిటంటే ఇక్కడ ఈ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు అన్ని రకాలుగా అన్ని విషయాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం మన జిల్లాకు సంబంధించిన విషయాలే కాదు, రాష్ట్ర రాజకీయాలకు సంబంధించిన విషయాలు ఏ విధంగా ముందుకు పోవటం కోసం మనం తపన పడాలనేటువంటి దాన్ని ఎప్పుడు ప్రతిసారి చూపిస్తారు. ఇక ట్రైనింగ్ క్లాస్ అని, లేకపోతే ఇంకేదోనో, లేకపోతే ఒక జిల్లాకు సంబంధించిన వాళ్ళని పిలిచి మాట్లాడటం, ప్రతిసారి ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. దానివల్ల నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా కొన్ని విషయాలు తెలుస్తాయి. అదొకటి. నెంబర్ 2 ఏమిటంటే క్యాడర్ బేస్డ్ పార్టీ. మొదటి నుంచి కూడా మిగిలిన పార్టీలు ఎందుకని అలా చేయలేదు? దానికి కారణం ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ ఉందనుకోండి, వాళ్ళంతా వాళ్ళే చెప్తారు. మీరు మన టీవీ డిస్కషన్లో కానీ వాళ్ళు చూస్తున్నాం, మాలో బ్రహ్మాండంగా అంతర్గత ప్రజాస్వామ్యం విపరీతంగా పరిఢవిల్లుతుంది అంటారు. అది మనం ఒప్పుకోక తప్పదు. అదొక లైన్ ఆఫ్ థింకింగ్. బట్ అట్ ది సేమ్ టైం అదేంటి గంగ లాంటిది అంటారు, అది అన్ని కలిసిపోతాయి, మాకేం సంబంధం లేదు, అది వాళ్ళ లైన్ ఆఫ్ థింకింగ్. ఆ విధంగా వాళ్ళు ఇది చేస్తుండొచ్చు. తదిమా పార్టీస్ ఇప్పుడు సిపిఎం, కొన్ని కమ్యూనిస్టు భావజాలంతో ఉన్నటువంటి వాళ్ళు చారిత్రక సత్యాలు తెలుసుకుంటూనే ఒక్కొక్కప్పుడు తప్పిదాలు చేస్తున్నారు. వాళ్ళది ఏంటంటే అవుట్డేటెడ్ కాము అని చెప్తూనే అవుట్డేటెడ్ అయిపోయేటువంటి ఇబ్బందికరమైన. మీకు చిన్న డిఫరెన్స్ నాకు అర్థమైనంత వరకు, వాళ్ళు పెయిడ్ కార్యకర్తలు ఉంటారు అనమాట, ఎక్కువ సాలరీ. కానీ తెలుగుదేశంలో ఆ వ్యవస్థ లేదు. అక్కడే నేను వాళ్ళని తప్పు పట్టడం కోసం, కానీ వాళ్ళ పద్ధతి వేరు. కానీ బట్ అట్ ది సేమ్ టైం నేను ఏంటంటే ఇప్పుడు నాలాంటి ప్రతి యంగ్ ఫెలో కొత్తగా ఇప్పుడు కౌమార దశ నుంచి ఎవరి దశకు వచ్చిన ప్రతి వాడు కూడా కమ్యూనిస్ట్ భావాలతోనే ఉంటాడు నేను అనుకోవటం. తర్వాత ఇది ఆధ్యాత్మిక దృక్పథాలు కరెక్ట్. ఇట్లాంటప్పుడు దాన్ని వాళ్ళు మనం మొత్తం ఆల్మోస్ట్ 80% ఈ విధంగా ఆలోచిస్తున్నప్పుడు ఎందుకు ఇంకా మనం సూపర్ ఫైన్ గా దాన్ని చేయకూడదు, మోల్డ్ చేయకూడదు అనేటువంటి ఆలోచన వాళ్ళు రావట్లేదు. వాళ్ళది కూడా ఏమవుతుందంటే రాజకీయంగా ఆలోచించడం వల్ల ఈ ఇబ్బంది వస్తున్నది అనేది నేను అనుకుంటున్నాను. అయితే మీరు అన్నట్టుగా తరిమా పార్టీ ప్రతి పార్టీలో ఏది లేదనటం, వాళ్ళకు ఉన్నటువంటి పద్ధతిలో వాళ్ళు పోతున్నారు. ఇదేమిటంటే చూసే వాళ్ళకి బాగా నిర్దిష్టంగా కనపడుతుంది. అలాగే 125 years హిస్టరీ ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ లేదా బీజేపీలో కూడా క్యాడర్, మీ పార్టీకి ఉన్నంత క్యాడర్ దేశవ్యాప్తంగా కూడా బీజేపీ కూడా ఇంత పటిష్టంగా ఎందుకు చేసుకోలేకపోతున్నది? దానికి కారణం ఏంటంటే ఇక్కడ ఎన్టీఆర్ ఆయన ఇమీడియట్ తీసుకోగానే ఫర్ గుడ్ ఆర్ ఫర్ టు హిజ్ ఫార్చ్యూన్ చంద్రబాబు లాంటి నాయకుడు ఆయనకున్నారు. ఆయన మీరు ఏ పదవి లేకుండా దాదాపు 4-5 సంవత్సరాలు పూర్తిగా క్యాడర్ని ఇచ్చేసి ఎలాంటి పరిస్థితి వచ్చినా చంద్రబాబు గారు తాలూకా లెవెల్ కాదు, విలేజ్ లెవెల్లో కూడా పేరు పెట్టి పిలిచేటువంటి కార్యకర్త, ఫలానా వాడిని అనేది అంత ఐడెంటిఫై చేసేటువంటి స్థితి ఉంది.
ఆ బేస్ ఇప్పటికీ నడుస్తూనే ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలకు విజయాలకు కూడా అదే ప్రధాన కారణం అనేది ప్రతి వాళ్ళు ఆల్మోస్ట్ తెలుగుదేశం వాష్ అవుట్ అనుకున్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణలో కూడా వచ్చింది. తెలంగాణలో వచ్చింది. ఈ మేడిట్ అంటే దీన్ని బట్టి క్యాడర్లు కూడా విశ్వాసం అండి. మేము వాళ్ళు అంటారు చూసారా, జెండా భుజాన వేసుకొని, నిజంగా జెండా భుజాన వేసుకొని వాళ్ళకి అరువులు చేస్తున్నా కూడా వాళ్ళు కరుడు కట్టినా కూడా ఏం పట్టించుకొని పోతూనే ఉంటారు. అది ఒక విధమైనటువంటి బాగా నమ్మకం, పార్టీ అంటే నమ్మకం, అదొకటి. రెండవది ఏంటంటే ఎక్కడికక్కడ కొన్ని తప్పిదాలు జరుగుతున్నా, కొన్ని లోటుపాట్లు వస్తున్నా, కొన్ని ఎగుడు దిగుళ్ళు వస్తున్నప్పటికీ కూడా మళ్ళీ పుంజుకొని ముందుకు రావడం కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. దానివల్ల ఉంటుంది. కాంగ్రెస్ని అట్లా అనుకోను. కాంగ్రెస్ ఏంటంటే వాళ్ళు ఎప్పుడు పదవిలోకి వస్తారో తెలియదు, పదవిలోకి వచ్చినప్పుడు బ్రహ్మాండంగా ఇది చేస్తారు, మళ్ళీ పదవి పోయినప్పుడు కూడా వాళ్ళు పెద్దగా ఫీల్ కాదు, మళ్ళీ కొన్నాళ్ళు దాన్ని ఉంటారు. అదొక టైప్ ఆఫ్ దిస్ థింగ్. బట్ స్టిల్ మీరు అన్నట్టు కూడా బీజేపీకి కూడా ఒకప్పుడు బ్రహ్మాండమైనటువంటి క్యాడర్ ఉన్నటువంటి పార్టీ, బీజేపీ కూడా ఇలాంటి పనులు చేస్తుంది అనేటువంటి అభిప్రాయం కొన్ని చోట్ల వినపడుతున్నది. కాబట్టి అది ఇవాళ మరి మోడీ వచ్చారు కాబట్టి బహుశా ఇంకో విధంగా దానికి ఒక జవసత్వాలు బాగా వస్తావు అనేటువంటి నమ్మకం నాకు కూడా వచ్చింది. తెలుగుదేశం పార్టీ పూర్తిగా దారి తప్పిందా, లేకపోతే కొత్త మార్గంలో వెళ్ళిపోతుందా? ఎన్టీఆర్ పెట్టిన పార్టీ ఇదేనా? నేను చేంజ్ ఈజ్ ఇన్విటబుల్ అండి. సిచ్యువేషన్ ఈజ్ ఆల్వేస్ డైనమిక్. అవాళ మీరు ₹2 కేజీ అంటే వచ్చింది, ఇవాళ మీరు ఇంకో ప్రభుత్వం దాన్ని చేసిన ₹1 కేజీ అన్నా కూడా నడవటలేదు, తెలిసిపోతున్నది. అంటే ప్రతిదీ కూడు గుడ్డ నీడ అనేది చాలా సింపుల్గా, నాకు దేవాలయం, నాకు ఇదే నా దేవాలయం, సమాజమే నా దేవాలయం అనేటువంటి పరిస్థితి ఆయన. కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ సిటిజన్స్ ఎలా అంటే ప్రతిదీ కూడా ప్రభుత్వం చేయాలి అనేటువంటి ఓ భావన బాగా వచ్చింది. అట్లాంటి పరిస్థితి దానికి తగ్గట్టుగా మనం రూపుదిద్దుకోవాలి. కొన్ని మార్పులు, కానీ యాక్చువల్గా ఫండమెంటల్గా మాత్రం అవే సిద్ధాంతాలను పాటిస్తుందని నేను ఒక పార్టీ కార్యకర్తగా నేను భావిస్తున్నాను. ఒకప్పుడు బయట వాళ్ళకి తేడాలు వస్తున్నామని అనుకోండొచ్చు, కానీ చేంజ్ ఈజ్ ఇన్విటబుల్. డైనమిక్ సిచ్యువేషన్లో డైనమిక్గా నడవాలి. కానీ చేంజ్ టువర్డ్స్ అంటే దూరం అయిపోతున్నది. బేసిక్ టెనెంట్స్ కానీ బేసిక్ ప్రిన్సిపల్స్ కానీ ఆయన పెట్టిన దీనికి అనేది ఒక బలమైన అభిప్రాయం ఉన్నదండి. మరి అది ప్రజల్లో ఉన్నది. దానివల్ల మీరు తెలుగుదేశం 2004 నుంచి కొంచెం మార్జినలైజ్ అవ్వటం, దెబ్బతినటానికి కూడా కారణం అదే అనేది. అలాంటి చర్చ జరుగుతుంది పార్టీలో. 1989లో ఆయన దెబ్బతినలేదా? అలా కదండి, ఆయన దెబ్బతిన్న దాన్ని దీన్ని మనం పోల్చడం. ఆయన 1%, 2%, 3% ఓట్లతో ఓడిపోయారు. కానీ చంద్రబాబు ఓటమి అనేది 10%, 12%. మహాకూటమి పెడితే 1% వచ్చింది. పార్టీకి బేసిక్ ఓటర్స్ సంఖ్య పడిపోతా ఉంది. 28% నుంచి 22%కి, 18%కి. మొన్న ఎలక్షన్స్లో తెలంగాణలో బీసీలు కూడా సపోర్ట్ చేయకపోవడం, ఇలాంటివన్నీ కొన్ని పరిణామాలు. అంటే ఎన్టీఆర్ బేసిక్ ప్రిన్సిపల్స్ని దూరం కావటము, అలాగే ఎన్టీఆర్ సమైక్య రాష్ట్రం కోసం నిలబడితే లేదు విడిపోయినా పర్వాలేదని ఇటువంటి వల్ల సీమాంధ్రలో దెబ్బతింటాం, ఇలాంటిది ఏమన్నా చర్చ జరుగుతుందా, మదన జరుగుతా ఉన్నదా పార్టీలో? ఒకటేంటంటే సహజంగానే ఒక సిటిజన్గా కొన్ని పూర్తిగా తెలిసి తెలియకుండా కొన్ని విషయాల పట్ల అవగాహన పెంచుకోవడం అనేది అవకాశం ఉంది, మీరు అన్న మాటల్లో నేను. కానీ ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకుంటే మౌలికంగా ఏ మార్పులు లేకపోయినప్పటికీ, బట్ ప్రజల యొక్క నాడి ఎట్లా ఉంటుందంటే, ఈ చాలా రోజులు ఈ పార్టీకి మనం ఓటేసాం కదా, ఇంకో పార్టీని మనం ఎందుకు ట్రై చేయకూడదు అనేటువంటి భావన కూడా వస్తుంది. తర్వాత అప్పుడున్నటువంటి ఆ యొక్క నాయకత్వం పెద్ద ఇది కాదు. ఇప్పుడు ఉన్నటువంటి నాయకత్వం మాట వరుసుకుని రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు ఇది ఇచ్చాం, అది ఇస్తున్నాం, ఇది ఇస్తున్నాం అనేది అది వాట్ ఎవర్ దట్ మైట్ బి, దానికి పక్క నేను నెగిటివ్ యాంగిల్స్ ఒప్పుకోకుండా అది ఒక్కొక్కప్పుడు బాగా ఉంటుంది. ఇవాళ అది కాదు, అరే మనం అనుకున్నట్టు కాలేదే, ఇంకో విధంగా మనం పోతే బాగే అనేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మీరు అన్నటువంటి తెలంగాణ ఇష్యూ కానీ ఇంకే ఇష్యూ కానీ మీరు పూర్తిగా తెలుగుదేశం పార్టీ ఇవాళ ఏమిటంటే, ఇవాళ మీరు వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్, వాళ్ళకు అక్కడ ఉన్నటువంటి దీన్ని మనం ఒప్పుకోక తప్పదు. ఇది వాళ్ళకు ఉన్నటువంటి తెలంగాణ సెంటిమెంట్ అన్నటువంటి ఒప్పుకోక తప్పదు. అలాంటి పరిస్థితులు నెక్స్ట్ బెస్ట్ ఏంటంటే, నాకు మొత్తం తెలుగు జాతి అంతా సమైక్యంగా ఉండటం అనేది ఒకటి. అంటే భౌగోళికంగా ఉండకపోవడం కాకపోయినా ఒక సామాజిక పరంగా ఒక అంటే ఆత్మ దీంతో అంటే మానసికంగా మేమంతా ఒకటి అనేటువంటి భావన ఉంచుకోవడం వేరు అనేటువంటి ఆ సిద్ధాంతం ఇప్పటికీ నడుస్తుంది. అయితే ఇట్ ఈస్ ఎ వెరీ డిఫికల్ట్ దిస్ థింగ్. ప్రజలు ఓడటం గెలవడం అనేది మీరు ఆల్మోస్ట్ అంతా అయిపోయిందంటే మళ్ళీ మొన్న పంచాయతీ ఎన్నికలు సరే పార్టీ రహితంగా జరిగినప్పటికీ అందరూ అన్నారు కదా ఆల్మోస్ట్ తెలుగుదేశం డిడ్ వెరీ వెల్ అనేది. ఇవాళ అందుకనే ఇది చేంజింగ్ సర్కమస్టెన్సెస్లో మనం ఒక 4-5 ఏళ్ల తర్వాత కానీ ఇవాళ ఉన్నటువంటి 2014 తర్వాత క్రమేపీ అసలు ఏ పార్టీ ఎంత గట్టిగా ఉంది, ఏ పార్టీ యొక్క సూత్రాలను సిద్ధాంతాలను ప్రజలు నమ్ముతున్నారు అనేటువంటి భావన మనకు అప్పుడు క్లియర్గా తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ 20 to 22% SC ST కొన్ని వర్గాల ఓట్లని సాలిడ్గా కాపాడుకున్నది.
తెలుగుదేశం బీసీ ఓటర్లు యాక్చువల్గా బీసీలకు చాలా చేసింది తెలుగుదేశం పార్టీ, కాపాడుకోలేకపోయింది అన్నది ఫీలింగ్ కూడా ఉన్నదండి. దాని మీద దాన్ని మళ్ళీ రీటైన్ చేయడానికి రీగైన్ చేయడానికి ఏం ప్రయత్నం చేస్తాం? బీసీ డిక్లరేషన్ ఒకటి మేము పెట్టుకున్నాం. తర్వాత వాటికి ఆ యొక్క కారణాలు కూడా బాగా మేము విశ్లేషిస్తున్నాం. ఇవాళ అప్పుడున్నటువంటి పరిస్థితులు ఏంటంటే మీకు బాగా జ్ఞాపకం, అప్పుడు జరిగిన కొన్ని ఉప ఎన్నికల్లో మేము బాగా చేయగలిగాం. ఏది అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అప్పుడు కాంగ్రెస్ తెలుగుదేశం వచ్చింది, టీఆర్ఎస్ కంప్లీట్ అయింది. అయితే జనరల్ ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా టీఆర్ఎస్ ఇంత గట్టిగా కనపడేటువంటి అవకాశం పోయింది. ఇంతకుముందు మీరు యూ టేక్ 2004 కానీ 2009 కానీ ఎన్నికల్లో. సరే, ఇవన్నీ కూడా నేను దీంట్లో పోవట్లేదు, కానీ మీరు అన్న మాట కొంత ఏకీభవిస్తున్నాను. బహుశా బీసీస్ కొంత కొన్ని సంవత్సరాలు మా పట్ల చిన్నచూపు చూశారా అని. కానీ ఇవాళ క్రమేపీ వాళ్ళు జరిగినటువంటి అయ్యో ఇది మేము తప్పుదోవలో పోతున్నాం అనేటువంటి భావన వచ్చి క్రమేపీ బీసీ డిక్లరేషన్ సందర్భంగా ఈ ఆత్మవిశ్వాసాన్ని కనపరచడమే కాకుండా ఈ తప్పకుండా ఈ పనులు జరుగుతాయి మీరు తెలుగుదేశం నీడ కింద వస్తేనేటువంటి దాన్ని నమ్ముతున్నారు అనేటువంటి దీంతో ఈ మధ్య కాలంలో జరిగినటువంటి మార్పులను చూస్తే నాకు అనిపిస్తుంది. సార్, మొన్న చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ బిల్ యాక్సెప్ట్ అయిన దాన్ని క్రిటికల్గా మాట్లాడారు. యాక్చువల్గా అంటే ఈయన ఇక్కడికి వచ్చినప్పుడు రైతు అనుకూలంగా మాట్లాడుతున్నారు, రైతు వైపు మళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడికి వెళ్ళినప్పుడు కార్పొరేట్లు అసలు భూమి ఒక్క అంగుళం కూడా సేకరించలేవు ఈ చట్టం అమల్లోకి వస్తే అనే విధంగా మాట్లాడారు. దీన్ని ఏ విధంగా మీరు? నేను స్టడీ చేయలేదు, అంటే ల్యాండ్ ఎక్విజిషన్ ఈవెన్ 1 inch ఆఫ్ ల్యాండ్ కెనాట్ బి అక్వైర్డ్ బై కార్పొరేట్స్ అనే ఒక స్టేట్మెంట్ ఇచ్చున్నారు. సార్, అలాగే 2014 ఎన్నికల్లో మీ పార్టీ ఛాన్సెస్ ఎట్లా ఉంటాయని మీరు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో అటు తెలంగాణ వచ్చినా లేకపోతే ఈ విధంగా సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటికీ కూడా డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు డూ వెరీ వెల్ ఇన్ తెలంగాణ అండి. అది నిస్సందేహంగా. ఇట్ ఈస్ అ ఫైట్ బిట్వీన్ టీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి ఉంటే అదే, లేకపోతే టీడీపీ ఫైట్. తర్వాత అక్కడికి సంబంధించినంత వరకు మన వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ అక్కడ ఏం లేదు. తర్వాత ఏ విధంగా రాజకీయంగా మౌలికమైనటువంటి మార్పులు వస్తావో చర్చ జరుగుతున్నది. ఇంకా ఇంతవరకు పూర్తిగా నిర్దిష్టంగా ఏం జరగలేదు. కానీ బట్ యాజ్ ఫార్ యాజ్ ఆంధ్ర ఈజ్ కన్సర్న్డ్ ఇట్ ఈస్ లైక్లీ టు బి ఎ ఫైట్ బిట్వీన్ వైఎస్ఆర్సీపీ అండ్ టీడీపీ. అంటే రెండు చోట్ల టీడీపీ గట్టిగానే ఉంది అనేటువంటి ఎలక్షన్స్ ఏ విధంగా మార్పు తీసుకొస్తుందో చేర్పులు తీసుకొస్తామో మనం చెప్పలేము. సార్, నెక్స్ట్ 10 yearsలో మీ ఊహలో ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం ఎట్లా ఉండొచ్చు? ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కేంద్రం పోతున్నటువంటి మార్గాన్ని ప్రగాఢంగా పరిశీలిస్తే మాత్రం డిసెంబర్ వరకల్లా 2 రాష్ట్రాలు చేయాలనేటువంటి బలమైన పట్టుదలతో ఉన్నారని నేను అనుకుంటున్నాను. బలమైన పట్టుదలతోటి వాళ్ళు ఇది రాజకీయ ఎత్తుగడగా భావించి దాన్ని విడగొట్టమా, లేకపోతే ఇప్పుడు 2 చోట్ల జరుగుతున్నటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కొన్నాళ్ల పాటు లెట్ న్యూ గవర్నమెంట్ టేక్ ఓవర్ దిస్ మ్యాటర్ అని వదిలిపెడతారా అనేది ఒక చాలా థిన్ ఛాన్సెస్ ఉన్నాయి. అది 2014కు సంబంధించినంత వరకు. ఇవాళ మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం 2014లో ఉండదండి. సరే, మీరు జాతీయ స్థాయిలో ఇక్కడ కూడా ఉండదండి. అది 2 అయినా 1 అయినా కూడా అది చాలా మినిమం. అంటే మీరు టైల్ లాగా ఉండేటువంటి అవకాశం ఉంది. అటు ఏ పార్టీకైనా టైల్ లాగా ఉండేటువంటి అవకాశం ఉంది, కానీ వాళ్ళు హెడ్గా ఉండేటువంటి అవకాశం చాలా తక్కువ అయిపోయింది బికాస్ ఆఫ్ దేర్ ఓన్ రీజన్స్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే జాతీయ స్థాయిలో కూడా మీరు ఎన్డీఏ గవర్నమెంట్ను అది మోడీ యొక్క దీన్ని అవకాశాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడటమా, లేకపోతే అదంతా పక్కన పెట్టండి. కానీ కాంగ్రెస్ ఎప్పుడైనా సరే మన మొత్తం రాజకీయాల్లో నెగిటివ్ ఓటే అండి ప్రభావితం చేసేది. మీరు యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ అనుకోండి, నెగిటివ్ ఓటే. ఆ 2 ఈసారి బలంగా కనపడుతున్నాయి. రకరకాల కారణాలు, అనేక రకాల నిత్యావసర వస్తువులు పెరిగిపోయినాయి, డీజిల్ పెట్రోల్ పెరిగిపోయింది. ఒక దానికి జవాబుదారీతనం లేదు. నిన్న కాక మొన్న ఒక మాట కాంగ్రెస్ పార్టీ అంటే రాహుల్ గాంధీ అది కాదన్నాడు. ఎక్కడ చూసినప్పటికీ అస్తవ్యస్త పరిస్థితులు, కన్ఫ్యూజన్. ప్రజలు కన్ఫ్యూజన్ ఎప్పుడు ఇష్టపడరండి. ఏదో మంచి చెడు ఒకటి కొట్టుకొని పోతున్నాడంటే వాళ్ళు ఎంబడి ఉండడానికి ప్రయత్నం చేస్తారు. కానీ కన్ఫ్యూజన్ స్టేట్లో ఈ వీళ్ళు మనకు పూర్తిగా మనకేం ఇవ్వలేరు అనేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఇంకో మార్గాన్ని ఎత్తుకోవడానికి వాళ్ళు. సార్, మీరు పాలిటీషియన్స్తో క్లోజ్గా ఉన్నారు. పోలీస్ ఆఫీసర్గా పాలిటీషియన్స్ శిక్షించే సందర్భాలు కూడా మీరు, లేకపోతే అరెస్ట్ చేయట్లాంటి సందర్భాలు ఎలాంటి జరిగాయి? రాహుల్ గాంధీ మొన్న ఎక్స్ప్రెస్ చేసిన అభిప్రాయంతో మీరు చేస్తున్నారా? అలా ఆర్డినెన్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డినెన్స్ తీసుకురావటం సరైంది అని అనుకుంటున్నారా? అసలు కాదండి. నేను దీని మీద 2-3 డిస్కషన్. తెలుగుదేశం పార్టీ కూడా డెఫినెట్గా వాట్ ఈస్ దిస్ అండి. మీరు ఒకసారి నేరమయ ఇప్పుడు ఇంతకు మునుపు ఏమిటంటే నేరస్తులో నిందితులో పార్టీల వెనక ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇది ఎందుకు మనకి గొడవ, మళ్ళీ మధ్యలో మిడిల్ మ్యాన్ ఎందుకు, మనమే పోతాయని సరిపోతుంది అనేటువంటి ధోరణితో చివరికి ఏమైందంటే విపరీతంగా డబ్బు ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు మీ బోటిగాడు నా బోటిగాడు అసలు దాని గురించి ఆలోచించేటువంటి పరిస్థితి కూడా లేనటువంటి సమయం, సిచ్యువేషన్. అట్లాంటి దాంట్లో ఇవాళ మీరు
మంచో చెడో సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శక సూత్రాలు ఇవాళ ఏదైనప్పటికీ ఇట్ ఈస్ కమింగ్ టు ది రెస్క్యూ ఆఫ్ సిటిజన్స్ అండి. ప్రతి ఇష్యూలో కూడా కోర్టులే రెస్క్యూకి వస్తున్నాయి. అట్లాంటి పరిస్థితుల్లో ఇట్లా కాదు అని వాళ్ళు ఎంత మంచిగా ఈవెన్ యాక్చువల్గా నన్ ఆఫ్ ది అబోవ్ అనేది కూడా అంటే 4 జడ్జిమెంట్స్ అండి వరుసగా 4 జడ్జిమెంట్స్ లో కూడా. కానీ ఒక జడ్జిమెంట్ కొంచెం పొలిటికల్ మిస్యూజ్ అథారిటీలో ఉండేవాళ్ళు పోలీస్ యంత్రాంగం చాలా క్రూషియల్ రోల్ ప్లే చేసే అవకాశం. యాక్చువల్గా ఏంటంటే అది దాంతో అందుట్లో వెనక ఎడుగేసింది. ఈవెన్ కోర్టు కూడా దాన్ని వెనకడుగేసింది, దాన్ని పక్కన. ఇట్లాంటి వాటిలో నేను ఓకే, ఎందుకంటే ఎవరినైనా తీసుకొచ్చి పెడితే వాడికి అతను ఓటింగ్ హక్కే లేదు కాబట్టి అతను కంటెస్ట్ చేయడం అది కరెక్ట్ కాదు. బట్ అట్ ది సేమ్ టైం తదిమా 3 జడ్జిమెంట్స్ను దృష్టిలో పెట్టుకుంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆర్డినెన్స్ తేవాల్సినటువంటి అవసరమే లేదు. యూపీఏ అది తప్పిదాం. మీరు అందులో 4-5 నెలల్లో ఎన్నికలు ఉన్నప్పుడు 8 నెలలు మ్యాక్సిమం ఉన్నప్పుడు మీరు కొత్త గవర్నమెంట్ ఇప్పటిదాకా మీరు చేయకుండా ఇవాళ చేయటం ఏంటి? అది దానివల్ల చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డాయి. చివరికి ఏంటంటే ఎప్పుడైతే ప్రెసిడెంట్ ఇది బహుశా ఒప్పుకోకపోవచ్చు, ఆర్డినెన్స్ మీద సంతకం పెట్టకపోవచ్చు అన్నప్పుడు రాహుల్ గాంధీ ద్వారా ఈ మాట అనిపించారనేది ప్రతి వాడికి. సార్ అలాగే ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ బాగా పెర్ఫామ్ చేస్తుంది అనేది ఎన్నికల సర్వేలు చెప్తున్నాయి. అలాంటి ప్రాసెస్ ముఖ్యంగా మెట్రోస్ ఏరియాస్లో ఇంకా వేరే రాష్ట్రాల్లో కూడా వచ్చే అవకాశం ఉందంటారు. అంటే అప్పుడు కనుక మనకు ఇక్కడ లోక్ సత్తా లాగానే ఇప్పుడు అక్కడ కూడా ఆమ్ ఆద్మీ నేను విన్నది ఏంటి 6-7 సీట్లు మళ్ళీ తర్వాత అంచనాలు. ఏదేమైనప్పటికీ ఒక అంటే యాంటీ కరప్షన్ నెంబర్ 2 ఉన్నది, కానీ మళ్ళీ అది రాజకీయ పంథాలోనే నడుస్తున్నది. ఇప్పుడు అన్నా హజారా లాంటి వాడు కొంచెం దూరం పోవడానికి గల కారణం, కేజ్రీవాల్ తోటి దూరంగా పోవడానికి గల కారణాన్ని మనం ఆలోచించినట్లయితే కేజ్రీవాల్ కూడా మామూలు పొలిటీషియన్గా మారుతాడు. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన ప్రతి ఎంత గొప్ప అద్భుతమైనటువంటి ఐడియలిజం తోటి వచ్చినప్పటికీ సాగమండి. యూ హ్యావ్ టు గో యాజ్ పర్ దిస్ థింగ్. అది పోకుండా ఉంటే దానికి తప్పకుండా ఫ్యూచర్ ఉంటుందండి. అదేవిధంగా మీరు చెప్పినట్టు మెట్రో దీంట్లో కూడా ఉండేటువంటి మనం వేరే రాష్ట్రాల్లో కూడా వచ్చే అవకాశం ఉందంటారా? నేను నెక్స్ట్ పీరియడ్ ఆఫ్ 10-15 years ఇట్స్ ఆల్ డిపెండ్ అపాన్ 2014 పర్ఫార్మెన్స్. ఓకే, చాలా మంచి విషయాలు చెప్పారండి రామారావు గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.